ఒకసారి ఊహించుకుందాం. ఒక పెద్ద నగరం వైపుగా ఒక భయంకరమైన వరద దూసుకొస్తోంది అనుకోండి. అవును, వినడానికే చాలా భయంకరంగా ఉంది. ఆ కదా. కాని ఆ వరద నీరు నగరంలోకి ప్రవేశించక ముందే దాన్ని అడ్డుకోవడానికి 7 దృఢమైన డ్యాములను కడితే ఎలా ఉంటుంది? ఒక రకంగా చెప్పాలంటే అదొక అద్భుతమైన ముందస్తు రక్షణ వ్యూహమవుతుంది. ఎగ్జాక్ట్లీ. సరిగ్గా ఇప్పుడు భారతదేశం అంతర్జాతీయ స్థాయిలో చేస్తున్నది కూడా ఇదే. పశ్చిమ ఆసియాలో తీవ్రమవుతున్న వివాదం అనే వరద మన ఆర్థిక వ్యవస్థను ముంచెత్తకుండా ఈ డ్యాములను నిర్మిస్తోంది. అంటే ఇంధన సరఫరా మరియు వాణిజ్య మార్గాలపై పడే ప్రభావాన్ని అడ్డుకోవడానికి తీసుకుంటున్న చర్యల గురించి మీరు చెప్తున్నారు కదా? అవును, కరెక్ట్. ఈనాటి మన ఈ లోతైన విశ్లేషణ ముఖ్య ఉద్దేశ్యం కూడా అదే. మార్చ్ 26, 2026 నాటి ఇలాంటి ముఖ్యమైన జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను పోటీ పరీక్షల కోణంలో పకడ్బందీగా అర్థం చేసుకోవడం. సరే, దీన్ని విశ్లేషిద్దాం. ఖచ్చితంగా. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే, కేవలం వార్తలను లేదా వాస్తవాలను బట్టి పట్టడం కాదు, వాటి వెనుక ఉన్న విధానపరమైన ప్రభావం అంటే పాలసీ ఇంపాక్ట్ ఏమిటో అర్థం చేసుకోవడమే పోటీ పరీక్షల్లో విజయానికి కీలకం. నిజమే. సో, ఆ 7 డ్యాంల ఉదాహరణతోనే మొదలుపెడదాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రకటించిన ఆ 7 సాధికార బృందాలు అంటే ఎంపవర్డ్ గ్రూప్స్ ఉన్నాయి కదా? అవును, సంక్షోభ నిర్వహణ కోసం ఏర్పాటు చేసినవి. అవును. ఆ బృందాల వివరాలు చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంది. గ్రూప్ 1కి విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ నేతృత్వం వహిస్తారు. ఇది రక్షణ, విదేశీ వ్యవహారాలను చూసుకుంటుంది. అలాగే గ్రూప్ 2కి ఆర్థిక శాఖ సెక్రటరీ అనురాధ ఠాకూర్, ఆర్థికం, వాణిజ్యం కోసం. రైట్. అంటే ఇక్కడ కేవలం విదేశీ వ్యవహారాలకే పరిమితం కాలేదు. లేదు. గ్రూప్ 3లో పెట్రోలియం సమన్వయం కోసం నీరజ్ మిట్టలున్నారు. అలాగే గ్రూప్ 4లో ఎరువుల సరఫరా కోసం రజత్ కుమార్ మిశ్రా, గ్రూప్ 5లో ధరల నియంత్రణ కోసం నిధి ఖరే. ఇది చాలా ముఖ్యమైన గ్రూపు, సామాన్యుడికి నేరుగా సంబంధమున్నది. అవును కదా. ఇక రవాణా కోసం గ్రూప్ 6కి విజయ్ కుమార్, చివరగా సమాచార ప్రసారాల కోసం గ్రూప్ 7కి సంజయ్ జాజు నాయకత్వం వహిస్తున్నారు. ఈ పంపిణీ చూస్తుంటే మొత్తం దేశీయ వ్యవహారాల శాఖలన్నీ రంగంలోకి దిగినట్లు స్పష్టమవుతోంది. వాట్ ఈస్ ఫ్యాసినేటింగ్ హియర్ ఇస్, దీన్ని మనం ఒక స్థూల దృష్టితో విశ్లేషిస్తే సంక్షోభం వల్ల ఏర్పడే ఒక చైన్ రియాక్షన్ను అడ్డుకునే డీసెంట్రలైజ్డ్ మోడల్ కనిపిస్తుంది. చైన్ రియాక్షన్ అంటే ఎలా? ఇప్పుడు చూడండి, పశ్చిమ ఆసియాలో యుద్ధం జరిగితే ముందుగా ముడి చమురు ధరలు పెరుగుతాయి. అందుకే నీరజ్ మిట్టల్ గారి గ్రూప్ 3 అలర్ట్ అవుతుంది. చమురు ధరలు పెరిగితే ఆటోమేటిక్గా రవాణా ఖర్చులు పెరుగుతాయి. అందుకే దానికి విజయ్ కుమార్ గారి గ్రూప్ 6 ఉందన్నమాట. ఎగ్జాక్ట్లీ. రవాణా ఖర్చులు పెరిగితే నిత్యావసరాల ధరలు పెరుగుతాయి. దాన్ని కంట్రోల్ చేయడానికి వెంటనే నిధి ఖరే గారి గ్రూప్ 5 రంగంలోకి దిగుతుంది. వ్యవసాయానికి ఎరువుల దిగుమతి ఆగిపోకుండా గ్రూప్ 4 పనిచేస్తుంది. ఇదంతా ఒక గొప్ప మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ మోడల్. వావ్! ఇలా కనెక్ట్ చేసి చదువుకుంటే అసలు మర్చిపోలేము. అయితే ఇక్కడొక విషయం, ఈ ముందస్తు వ్యూహాల వల్లేనేమో ఎస్ఎన్పి గ్లోబల్ సంస్థ ఆర్థిక సంవత్సరం 2026-27కు భారతదేశ జీడీపీ వృద్ధిరేటును ఏకంగా 7.1% నిర్ధారించింది. అవును, గ్లోబల్గా ఇంత సంక్షోభమున్నా 40 బేసిస్ పాయింట్స్ పెంచడమనేది చిన్న విషయం కాదు. కరెక్ట్. FY28కి 7.2%, FY29కి 7.0% వృద్ధి ఉంటుందని అంచనా వేసింది. కాని నాకు ఇక్కడో చిన్న సందేహం. చెప్పండి. ఒక పక్క వృద్ధిరేటు బాగుంటుందని చెబుతూనే ద్రవ్యోల్బణం అంటే సిపిఐ కూడా 4.3%కి పెరుగుతుందని పేర్కొంది కదా? వృద్ధి బాగానే ఉన్నా ద్రవ్యోల్బణం 4.3% ఉంటే కొనుగోలు శక్తి పడిపోతుంది కదా? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఖచ్చితంగా పడిపోతుంది. ఆర్థిక వ్యవస్థలో అత్యంత సున్నితమైన అంశం ఇదే. 7.1% జీడీపీ వృద్ధి అనేది దేశంలో ఉత్పత్తి, పెట్టుబడులు, ఉద్యోగాలు పెరుగుతున్నాయని సూచిస్తుంది. రైట్. కానీ మీరన్నట్లుగా ఆ 4.3% ద్రవ్యోల్బణం వృద్ధి ఫలాలను కొంతమేర హరించివేస్తుంది. ఇక్కడే మనం ఇందాక మాట్లాడుకున్న గ్రూప్ 5 పాత్ర వస్తుంది. వృద్ధి రేటును దెబ్బతీయకుండా కేవలం సప్లై చైన్ అడ్డంకులను తొలగించి ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడమే ఇప్పుడున్న అసలైన సవాలు. అర్థమైంది. అయితే ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉండాలంటే కేవలం ఈ పాలసీలుంటే సరిపోదు. దానికి తగ్గ బలమైన మౌలిక సదుపాయాలు ఉండాలి. ఈ కోణంలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు ప్రకటించిన రిఫార్మ్ ఎక్స్ప్రెస్ చాలా ఆసక్తికరంగా ఉంది.
అవును, 52 వారాల్లో 52 సంస్కరణలు కదా లక్ష్యం. ఎగ్జాక్ట్లీ. ఇందులో భాగంగా ఒక 5 కొత్త సంస్కరణలు తీసుకొచ్చారు. ఉదాహరణకు ఉప్పు రవాణాకు స్టెయిన్లెస్ స్టీల్ కంటైనర్లు వాడటం, ఆటోమొబైల్ రంగానికి ప్రత్యేక వ్యాగన్ డిజైన్ తేవటం. ఇది చాలా అవసరమైన మార్పు. అవును. అలాగే నిర్మాణ రంగంలో కఠినమైన కాంట్రాక్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, టికెట్ రీఫండ్స్లో ఆధార్ బేస్డ్ ఓటీపీ మరియు బయలుదేరే 30 నిమిషాల ముందు వరకు డిజిటల్ బోర్డింగ్ చేంజ్. ఈ మార్పుల వెనుక అసలు లాజిక్ ఏమిటంటారు? ఇదంతా లాజిస్టిక్స్ అండ్ ఇంజనీరింగ్ లాజిక్ అండి. ఉప్పు రవాణాకు స్టెయిన్లెస్ స్టీల్ ఎందుకు వాడతారో తెలుసా? సాధారణ ఇనుప వ్యాగన్లలో ఉప్పు వెళితే ఆ గాలిలోని తేమ వల్ల విపరీతమైన తుప్పు పడుతుంది. ఓ, కొరోజన్ అంటాం కదా అదా? అవును, దానివల్ల వ్యాగన్ల లైఫ్ సగానికి పడిపోతుంది. స్టెయిన్లెస్ స్టీల్తో ఆ ప్రాబ్లం ఉండదు. ఇంకోటి, ఆటోమొబైల్ వ్యాగన్ల విషయానికొస్తే కార్ల సైజులు పెరిగాయి. డబుల్ డెక్కర్ తరహా డిజైన్లతో ఒకే ట్రిప్లో ఎక్కువ కార్లు వెళ్తాయి. వావ్, ఇది సరుకు రవాణా సామర్థ్యాన్ని అమాంతం పెంచుతుంది. ఇక రీఫండ్స్లో ఆధార్ ఓటీపీ అంటే పండుగలప్పుడు నకిలీ పేర్లతో టికెట్లు బ్లాక్ చేసే మాఫియాకు చెక్ పెట్టినట్లే కదా? ఖచ్చితంగా. ఇయర్ ఈజ్ వేర్ ఇట్ గెట్స్ రియలీ ఇంట్రెస్టింగ్. జాతీయ స్థాయిలో రైల్వేలు గుజరాత్లోని కుసాంబా వద్ద 344 కోట్లతో, బీహార్లోని భాగల్పూర్ బైపాస్ కోసం 303 కోట్లతో 2 ప్రాజెక్టులు ఆమోదించాయి. కానీ ఇదంతా కేంద్రస్థాయి. రాష్ట్ర స్థాయిలో జరిగే వ్యాపారాలకు ఈ రైల్వే నిర్ణయాలకు నిజంగా కనెక్టివిటీ ఉందంటారా? ఇఫ్ వి కనెక్ట్ దిస్ టు ది బిగర్ పిక్చర్, ఆ కనెక్టివిటీ స్పష్టంగా కనిపిస్తుంది. జాతీయ లాజిస్టిక్స్ అనేది హార్డ్వేర్ అయితే, రాష్ట్రాల వ్యాపార విధానాలు సాఫ్ట్వేర్ లాంటివి. ఉదాహరణకు యూపీలో యోగి ఆదిత్యనాథ్ గారు తెచ్చిన నివేశ్ మిత్ర 3.0 చూడండి. ఆ సింగిల్ విండో పోర్టల్ గురించే కదా? అవును, 43 విభాగాలకు చెందిన దాదాపు 530కి పైగా సేవలను ఒకే చోట ఇస్తున్నారు. ఒక ఫ్యాక్టరీ పెట్టాలంటే ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా వేగంగా అనుమతులొస్తాయి. ఇది సాఫ్ట్వేర్. అక్కడ తయారైన వస్తువులు రైల్వేల రిఫార్మ్ ఎక్స్ప్రెస్ కొత్త వ్యాగన్ల ద్వారా దేశమంతా వెళ్తాయి. ఇది హార్డ్వేర్. వండర్ఫుల్. ఈ రెండు సింక్ట్ అవుతున్నాయి కాబట్టే విదేశీ నిధులు కూడా వస్తున్నట్లున్నాయి. ఉదాహరణకు జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ అంటే జైకా ఒక 4 ప్రాజెక్టులకు ఏకంగా 16,420 కోట్ల రుణాలను మంజూరు చేసింది కదా? అవును, చాలా పెద్ద మొత్తం అది. మహారాష్ట్రలో హెల్త్ కేర్ కోసం, పంజాబ్లో ఉద్యానవనాలు, అలాగే బెంగళూరు మెట్రో ఫేజ్ 3, ముంబై మెట్రో లైన్ 11 ప్రాజెక్టుల కోసం దీన్ని వాడనున్నారు. సో డెవలప్మెంట్ అయితే స్పీడ్గానే ఉంది. కానీ ఈ డెవలప్మెంట్ సజావుగా సాగాలంటే సరైన చట్టబద్ధమైన పాలనా ఫ్రేమ్వర్క్ చాలా అవసరం కదా? కరెక్ట్. ఆ ఫ్రేమ్వర్క్ గురించి మాట్లాడుకుంటే మనం ఖచ్చితంగా గుజరాత్ యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లు 2026 గురించి మాట్లాడుకోవాలి. ఉత్తరాఖండ్ తర్వాత యూసీసీని ఆమోదించిన రెండవ రాష్ట్రం గుజరాత్. రైట్. వివాహం, వారసత్వం లాంటి విషయాల్లో అందరికీ ఒకే చట్టం ఉండాలనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 ఉద్దేశ్యం. అయితే ఇందులో గిరిజనులకు అంటే ఎస్టీలకు మినహాయింపుచ్చారు, గమనించారా? అవును, ఎందుకలా ఇచ్చారు? ఎందుకంటే రాజ్యాంగం వారి కస్టమరీ హక్కులను అంటే వారి ప్రత్యేక సంస్కృతిని కాపాడుకునే హక్కును కల్పిస్తుంది. దానికి భంగం కలగకూడదనే ఈ మినహాయింపు. మేక్ సెన్స్. అయితే ఇందులో నాకొక పెద్ద చిక్కు కనిపిస్తోంది. ముఖ్యంగా ఆ సహజీవనం అంటే లైవ్ ఇన్ రిలేషన్షిప్స్ రిజిస్ట్రేషన్ విషయంలో. నెల దాటితే ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాలి, లేదంటే 3 నెలల జైలు లేదా 10,000 జరిమానా అన్నారు. అవును, కఠినమైన నిబంధనే. పైగా గుజరాత్ వాసులు రాష్ట్రం వెలుపలున్నా ఇది వర్తిస్తుందని బిల్లులో ఉంది. ఇక్కడే నా డౌట్. ఒక రాష్ట్రంలో ఒక చట్టం, పక్క రాష్ట్రంలో ఇంకో చట్టం ఉంటే పాలనాపరంగా ఎలాంటి సవాళ్లొస్తాయి? ఒక గుజరాతీ పౌరుడు మహారాష్ట్రలో సహజీవనం చేస్తే చట్టం ఎలా వర్తిస్తుంది? ఇక్కడే అసలైన న్యాయపరమైన సవాలుంది. కుటుంబ చట్టాలు అనేవి రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో అంటే కంకరెంట్ లిస్ట్లో ఉంటాయి. రాష్ట్రాలకు చట్టం చేసే అధికారమున్నా మీరు చెప్పిన క్రాస్ బార్డర్ చిక్కులు ఖచ్చితంగా వస్తాయి. మరి దీనికి పరిష్కారమేంటి? మహిళలకు, పిల్లలకు చట్టబద్ధమైన రక్షణ కల్పించాలన్నది ప్రభుత్వ వాదన. అయినా వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతుందనేది మరో వాదన. అంతర్రాష్ట్ర వలసలున్నప్పుడు బహుశా భవిష్యత్తులో సుప్రీంకోర్టు దీనిపై స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇక చట్టాలతో పాటు ఫైనాన్షియల్ రెగ్యులేషన్స్లో కూడా మార్పులు వస్తున్నాయి. సెబీలో పూర్తిస్థాయి సభ్యుడిగా
అంటే హోల్ టైం మెంబర్గా కంపెల్ల వెంకటరమణ మూర్తిగారు నియమితులయ్యారు. అవును, కెవి రమణమూర్తిగారు రాకతో ఆ నలుగురు సభ్యుల కోట పూర్తయింది. మిగతా ముగ్గురు అమర్జీత్ సింగ్, కమలేష్ చంద్ర వార్ష్ణేయ మరియు సందీప్ ప్రధాన్. అసలు ఈ హోల్ టైం మెంబర్ పాత్రేంటి? వీరికి కేవలం పాలనాపరమైన అధికారాలే కాదు, అర్ధన్యాయ అంటే క్వాజీ జ్యుడిషియల్ అధికారాలు కూడా ఉంటాయి. తప్పు చేసిన కంపెనీలపై విచారణ జరిపి తీర్పులు ఇవ్వగలరు. రమణమూర్తిగారు డిఫెన్స్ ఫినాన్స్లో అపార అనుభవం ఉన్న రిటైర్డ్ ఐడిఏఎస్ అధికారి. ఆయన మార్కెట్ పారదర్శకతను ఖచ్చితంగా పెంచుతారు. ఫినాన్స్ మార్కెట్స్ విషయానికొస్తే ఆ పారదర్శకత అనేది ట్రేడింగ్ చేసే సామాన్యులకు కూడా కావాలి కదా. అందుకే హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ వాళ్ళు ఎన్ఎక్స్టీ ఆప్షన్ అనే ప్లాట్ఫామ్ను తీసుకొచ్చారు. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడర్స్ కోసం కదా. అవును, కానీ ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ అనేది చాలా రిస్క్తో కూడుకున్నది కదా. ఈ డెల్టా, గామా, థీటా అనే గ్రీక్స్ ఆధారంగా ఇది పనిచేస్తుందట. అసలివి సామాన్యులకు ఉపయోగపడుతాయా? ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఎందుకంటే చాలామంది సామాన్య ఇన్వెస్టర్లు బ్లైండ్గా బెట్టింగ్ చేస్తున్నారు. ఆప్షన్ గ్రీక్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక షేరు ధర మారితే ఆప్షన్ ధర ఎంత మారుతుందని చెప్పేది డెల్టా. ఓకే. ఆ డెల్టా ఎంత వేగంగా మారుతుందో కొలిచేది గామా. ఇక కాలాన్ని బట్టి ఆప్షన్ విలువ రోజురోజుకు ఎంత కరిగిపోతుందో చెప్పేది థీటా. ఈ ప్లాట్ఫామ్లు వీటన్నిటినీ విశ్లేషించి చూపించడం వల్ల అవగాహనతో ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఓ, అంటే రిస్క్ను తగ్గించుకోవడానికి ఇవి టూల్స్ అన్నమాట. రైట్. ఇక పాలనా విభాగాల్లో ఢిల్లీ బడ్జెట్ ప్రస్తావన కూడా ఉంది. సీఎం రేఖా గుప్తా గారు FY27 కోసం 1,03,700 కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టారు. గత ఏడాదితో చూస్తే ఒక 3.7% పెరిగినట్లుంది. అవును, ఇందులో విద్యకు 19,000 కోట్లు, ఆరోగ్యానికి 12,600 కోట్లకు పైగా కేటాయించారు. ఇది హ్యూమన్ క్యాపిటల్ మీద వాళ్ల ఫోకస్ను చూపిస్తోంది. అవునండి, భవిష్యత్ తరాలను విద్యావంతుల్ని చేయడం చాలా ముఖ్యం. భవిష్యత్తు అంటున్నాం కాబట్టి టెక్నాలజీలో వచ్చిన స్పేస్ స్టార్టప్ మైలురాయి గురించి కూడా మాట్లాడుకోవాలి. ఖచ్చితంగా. చెన్నైకి చెందిన అగ్నికుల్ కాస్మోస్ గురించే కదా. వాళ్లు చెన్నైలోని ALP-01 లాంచ్ ప్యాడ్ నుంచి ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తిగా 3D ప్రింటెడ్ బూస్టర్ ఇంజిన్ను విజయవంతంగా పరీక్షించారు. దాని పేరు యాగ్నైట్. రైట్. మామూలుగా రాకెట్ ఇంజిన్లను విడిభాగాలుగా తయారు చేస్తారు కదా. ఒకే పీస్గా 3D ప్రింట్ చేయడం వల్ల అసలు లాభమేంటి? సాధారణంగా రాకెట్ ఇంజిన్ తయారు చేయాలంటే వందలాది విడిభాగాలను వెల్డింగ్ చేయాలి. అంతరిక్షంలో ఉండే వైబ్రేషన్స్కి ఆ జాయింట్స్ పగిలిపోయే ప్రమాదం, అంటే పాయింట్స్ ఆఫ్ ఫెయిల్యూర్ ఎక్కువ. అవును. కానీ 3D ప్రింటింగ్ ద్వారా మొత్తం ఇంజన్ను ఒకే లోహపు ముక్కగా లేయర్ బై లేయర్ ప్రింట్ చేస్తారు. జాయింట్లుండవు, బరువు తగ్గుతుంది, తయారీ సమయం నెలల నుంచి కొద్ది రోజులకు పడిపోతుంది. ఇది మేక్ ఇన్ ఇండియాకే పెద్ద విజయం. వావ్, నిజంగా ఇది గొప్ప విషయం. ఇలాంటి టెక్ స్టార్టప్లకు ప్రభుత్వ మద్దతు ఎలా ఉందో చెప్పడానికి ఇంకో ఉదాహరణ కూడా ఉంది. వాణిజ్య శాఖ కింద పనిచేసే DPIIT బ్లూ స్టార్తో ఒక MOU కుదుర్చుకుంది. ఆ HVAC టెక్నాలజీస్ అంటే ఏసీల తయారీ స్టార్టప్లకు మద్దతివ్వడానికి కదా. అవును. దీనివల్ల ఏంటి ఉపయోగం? అంటే సాఫ్ట్వేర్ స్టార్టప్లా కాదు, హార్డ్వేర్ స్టార్టప్. వీటికి ఖరీదైన టెస్టింగ్ ల్యాబ్స్, వింటనల్స్ కావాలి. బ్లూ స్టార్ లాంటి పెద్ద కంపెనీల ఫెసిలిటీస్ ఈ యువ స్టార్టప్లకు వాడటానికి దొరికితే అది వాళ్ళకి ఎంతో ప్రాక్టికల్ హెల్ప్ అవుతుంది. రైట్. ఇక ఎపిసోడ్ ఎండింగ్కు వస్తున్నాం కాబట్టి ర్యాపిడ్ ఫైర్ లాగా కొన్ని ముఖ్యమైన తేదీలు చూద్దాం. మార్చ్ 21 ప్రపంచ తోలుబొమ్మలాట దినోత్సవం. దీన్ని 2003లో యునిమా ప్రారంభించింది. మార్చ్ 22 ప్రపంచ జల దినోత్సవం. ఈ ఏడాది థీమ్ వాటర్ అండ్ జెండర్. అవును, వాతావరణానికి మహిళల కష్టాలకు ఉన్న సంబంధాన్ని ఈ థీమ్ హైలైట్ చేస్తుంది. కరెక్ట్. ఇక మార్చ్ 23కి 2 విశేషాలున్నాయి. ఒకటి ప్రపంచ వాతావరణ దినోత్సవం. దీని థీమ్ అబ్జర్వింగ్ టుడే, ప్రొటెక్టింగ్ టుమారో. రెండోది మన చరిత్రకు సంబంధించిన షహీద్ దివస్. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల బలిదానానికి గుర్తుగా జరుపుకునే రోజు. అవును, 1931 మార్చ్ 23న వారిని ఉరితీశారు కదా. ఈ వాస్తవాలన్నీ పరీక్షల కోణంలో చాలా కీలకం. సో ఈనాటి లోతైన విశ్లేషణను ఒకసారి సింహావలోకనం చేసుకుంటే పశ్చిమ ఆసియా యుద్ధ ప్రభావాలను అడ్డుకునే 7 బృందాలు మొదలుకొని అగ్నికుల్ కాస్మాస్ 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజిన్ల దాకా ఎన్నో విషయాలు మనం చూశాం. అవును,
ఇవన్నీ వేరువేరు వార్తల్లా అనిపించినా స్థూలంగా చూస్తే మనం మౌలిక, చట్టపరమైన, సాంకేతిక విభాగాలు ఎలా బలోపేతమవుతున్నాయో స్పష్టంగా తెలుస్తోంది. ఖచ్చితంగా. అయితే ముగించే ముందు ఒక ఆలోచనాత్మకమైన ప్రశ్న. మనం గమనిస్తే ఒకవైపు అగ్నికుల్లాంటి ప్రైవేట్ కంపెనీలు టెక్నాలజీ ద్వారా అంతరిక్షంలోకి దూసుకెళ్తూ అపారమైన స్వేచ్ఛను పొందుతున్నాయి. అవును, టెక్నాలజీ ఎప్పుడు స్వేచ్ఛని ఇస్తోంది. కాని మరోవైపు యూనిఫామ్ సివిల్ కోడ్లోని సహజీవన నిబంధనల లాంటి చట్టాలతో వ్యక్తిగత జీవితాల్లో ప్రభుత్వ నియంత్రణ మరియు ఏకరూపత వస్తోంది. ఇదొక కాంట్రాస్ట్ లాంటిది. ఎగ్జాక్ట్లీ. రాబోయే 10 ఏళ్లలో పౌరుడికి మరియు ప్రభుత్వానికి మధ్య ఉన్న సంబంధం ఈ టెక్నాలజీ స్వేచ్ఛ మరియు చట్టాల నియంత్రణ మధ్య ఎలా సమతుల్యం కాబోతోంది, ఇది మనం మరింత లోతుగా అన్వేషించాల్సిన అంశం. ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. వాస్తవాలను తెలుసుకోవడంతో పాటు వాటి పర్యవసనాలను కూడా విశ్లేషించాలి. రైట్. ప్రపంచంలో వస్తున్న ఈ మార్పుల వరదను తట్టుకోవడానికి సరైన సమాచారం అనే రక్షణ గోడను నిర్మించుకోవడమే మన ముందున్న మార్గం. ఈ రోజుకింతే. మరో లోతైన విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం.